హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. చంద్రబాబు నాయుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిలబెట్టే ఒక పుష్ ఇచ్చేటువంటి పరిస్థితిలో వెళ్తున్నాడు. అది ఎన్ని రకాలుగా వెళ్తున్నాడో నేను ఈ వీడియో సిరీస్ ద్వారా మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొదటి అంశం భోగాపురం ఎయిర్పోర్ట్, రెండవ అంశం కాదంబరి జత్వానీ కేసు, ఇక మిగిలిన మూడవ అంశం ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఇందులో మూడవ అతి ప్రాధాన్యత కలిగిన అంశం ఉంటాం కడప స్టీల్ ప్లాంట్. కూటమి ప్రచారం విపరీతంగా జరుగుతున్న రోజుల్లో వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు విపరీతంగా తరిమి కొట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్ మేము తీసుకొచ్చాం, 1,00,000 కోట్ల పెట్టుబడి తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. జాకీ కంపెనీని మేము తీసుకొచ్చాం, జాకీ కంపెనీని వెళ్ళగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. కియా కంపెనీలో ఏదైతే ఎక్స్పాన్షన్లో ఇనాగ్రేషన్ డేలో అప్పటి ఎంపీ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆనాటి అధికారులతో కియా కంపెనీ వాళ్ళతో సమ్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. వాళ్ళని ఇబ్బంది పడే రీతిలోకి ఆ ఎంపీ నెట్టాడు. సో ఆ రకంగా కియాని ఇబ్బంది గురి చేశారు. ఏదైతే 70% లోకల్ రిజర్వేషన్ ఉండాలి, ప్రతి ప్రైవేట్ కంపెనీలో కూడా లోకల్ పీపుల్కి తప్పనిసరిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వాళ్ళని హైర్ చేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి చట్టం చేయటం వల్ల ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో ఎంఎన్సీస్ అన్నీ కూడా ఇటువైపు ఏపీ వైపు చూడటానికి ఇష్టపడలేదు, ఏపీని దేకటానికి కూడా ఒప్పుకోలేదు అనే విధంగా తీవ్రమైనటువంటి విష ప్రచారం చేశారు. లెగిస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మంత్రి, సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత, అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగదు, రోడ్లు వేయటం లేదు, లైట్లు వేయటం లేదు, మురుగు కావుల పరిశుద్ధి లేదు, ఏమీ లేదు, అంతా ట్రాషే, ఏమీ చేయట్లేదు, ఒక సంక్షేమం మీదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిపెండ్ అయింది అని వాళ్ళు నడిపినటువంటి కవర్ డ్రైవులు, వాళ్ళు నడిపినటువంటి పత్రికలు, సో జనం అంతా చూసాం మనం. సో అలాంటి చూసిన సందర్భంలోనే ఆనాటి రోజున కడప స్టీల్ ప్లాంట్కి జగన్ చేసినటువంటి కాంట్రిబ్యూషన్. సో నేను ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని సమర్థించట్లేదు, కాకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని నేను ఇక్కడ ఎండగడుతున్నాను అంతే. సో చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏం చెప్పేవాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి వ్యతిరేకి, కంపెనీని ఎల్లగొడతాడు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిత్తూరులో గల్లా జయదేవ్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే ఉందో గల్లా అరుణకుమారి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి, కంపెనీలో కానివ్వండి, ఏదైతే ఎక్స్పాన్షన్ కోసం గల్లా జయదేవ్ ప్రయత్నించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు కంపెనీనే మూసేద్దాం, కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలి, కంపెనీతో వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు కానీ ఉపయోగాలు కానీ లేవు అన్నట్టుగా మీడియా ముఖంగా మాట్లాడారు. వాళ్ళకి కంపెనీలను ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదు, ప్రతి ఒక్కరిని ఏపీ నుంచి తరిమి కొట్టాలి, వాళ్ళని పంపించేసేయాలి అనేటువంటి ఉద్దేశం ఏముంది తప్ప ఏ రకంగానూ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో కానివ్వండి, లోకేష్తో కానివ్వండి పోటీ పడే సామర్థ్యం కూడా లేదు. ప్రతి మాటకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చేవాళ్ళు. సైబరాబాద్ ఉంది, దాని నిర్మాత చంద్రబాబు నాయుడే, సైబరాబాద్లో కంపెనీలన్నీ కట్టింది ఆయనే, కాలనీలన్నీ కట్టింది ఆయనే, అసలు హైదరాబాద్ నిర్మించింది ఆయన అనేటువంటి స్థాయికి కూడా అప్పట్లో టీడీపీ ఫాలోవర్స్, కూటమి నేతలు విపరీతమైన ప్రచారం, ఇక అదే ప్రచారం చేశారు. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంపెనీల దగ్గరికి వెళ్ళి కామెడీగా కంపెనీ ఒకటి ఉంటుంది, కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయి ఆ సైబర్ టవర్స్ అవతల ఇవన్నీ కూడా అక్కడ పెట్టేవాళ్ళు, పీడియో పెట్టి వీడియో షూట్ చేసి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెచ్చాడు. నీ కష్టం అంటే చంద్రబాబు నాయుడు కొంత క్రియేట్ చేశాడు ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన విజన్ ద్వారా, కానీ కంటిన్యూ చేసిన దాంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర ఉంది, కేసీఆర్ పాత్ర ఉంది, కేటీఆర్ పాత్ర ఉంది. వీటిని మనం మర్చిపోకూడదు. చంద్రబాబు నాయుడుకి ఇంపార్టెన్స్ ఇద్దాం, క్రెడిట్ ఇద్దాం, అయితే వీళ్ళ క్రెడిట్ మర్చిపోకూడదు. అసలు అంతా ఆయనే చేశాడు, సైబరాబాద్ సృష్టికర్త అన్న రేంజ్లో ఆయన అప్పుడు అది చేశారు. ఆ ప్రచారం జనం నమ్మారు, చెప్పగా గ్లోబల్స్ ప్రచారం అన్నట్టు నమ్మారు. అది ఇప్పుడు నమ్మలేదు, 2014లో నమ్మినా, 2024లో నమ్మినా, అంతకుముందు 1919లోనే నమ్మారు.
కొంత క్రెడిట్ అయితే ఇద్దాం. కాకపోతే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కంప్లీట్‌గా అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్ చేశాడంటం మాత్రం అబద్ధం. ఎందుకంటే ఏదైతే సజ్జన్ జిందాల్ తీసుకురావడంలో కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్‌లో ల్యాండ్‌ని ఐడెంటిఫై చేసి, అదేవిధంగా ఎవరిని పార్ట్నర్‌గా పెట్టాలి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని చర్చోపచర్చలు జరిగిన విషయంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర అద్వితీయమే, మెచ్చుకోవచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో వెనకబడటం మాత్రం ఆయన జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ విషయంలో కానివ్వండి, పవర్ రిసోర్సెస్ విషయంలో కానివ్వండి, ఏదైతే సమ్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కానివ్వండి, సమ్ ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ విషయంలో కానివ్వండి, వీటి విషయంలో మాత్రం వెనకబడ్డాడు. వీటిని త్వరితగతగా పూర్తి చేయాల్సిన బాధ్యతలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఫెయిల్ అయింది. అందుకే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతోనే ఆగిపోయింది. సో ఇంకొంచెం ప్రభుత్వం కొంతకాలం కంటిన్యూ అయితే దాని మీద ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండేయేమో తెలీదు. సో మొత్తానికైతే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్ యొక్క పాత్ర ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, రాయలసీమలో జగన్ పట్టించుకున్నాడు, ఉత్తరాంధ్రను జగన్ పట్టించుకున్నాడు, మధ్యాంధ్రను మాత్రం పట్టించుకోవాలా, అమరావతిని పట్టించుకోవాలా. భోగాపురం విషయంలో, ప్రోగ్రెస్ విషయంలో జగన్ పాత్ర ఉంది, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ పాత్ర ఉంది. కాబట్టి ఇక్కడ మనం మార్కులు ఇవ్వచ్చు జగన్కి. మరి ఆ రోజు జరిగిన ప్రచారానికి మొన్న సజ్జన్ జిందాల్సిన రిప్లైకి ఒక్కసారి కనుక పోలిక పెట్టి చూస్తే, జగన్ చెప్పిన మాటలు నిజం అని సజ్జన్ జిందాల్ క్లారిఫై చేసినట్టుగా మనకి రీసోర్సెస్ చెప్తున్నాయి. అంటే ఏం చేశాడు జగన్ అంటే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అంతా కలిసి కడప స్టీల్ ప్లాంట్కి మళ్ళీ శంకుస్థాపన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ కాకుండా అంతా మేమే చేసామనేటువంటి మీరు చేసిన ప్రచారం తప్పు, మీరు చేస్తున్న ప్రచారంలో మా పాత్ర కూడా ఉంది, మమ్మల్ని కూడా జనం ఆదరిస్తారు, నమ్ముతారు అనేటువంటి మాటలు చెప్పటం, దాన్ని క్లారిఫై చేస్తున్నట్టుగా, కంటిన్యూ చేస్తున్నట్టుగా సజ్జన్ జిందాల్ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొన్ని అప్రూవల్స్ తీసుకున్నాం, కొన్ని పర్మిషన్స్ తీసుకున్నాం, కాబట్టి ఈ క్రెడిట్ ఇద్దరికీ దక్కుతుంది అని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళింది. అంటే జగన్ కేవలం అభివృద్ధి నిరోధకుడు కాదు, కొంత కాంట్రిబ్యూట్ అయితే చేశాడు. సో దీని ద్వారా న్యూట్రల్ పీపుల్కి కానివ్వండి, కొంతమంది ఏదైతే మిగిలిన సెక్షన్ ఆఫ్ మీడియాకి ఎలా ఉంది, పార్టీలకు సంబంధం లేని సెక్షన్ ఆఫ్ మీడియా జనానికి ఎలా ఉంది అంటే, కొంత మరీ చెప్పినంత ఎక్స్పోజ్ చేసినంత బ్యాడ్ అయితే కాదు, సమ్హౌ సర్టెన్ కాంట్రిబ్యూషన్స్ కూడా జగన్ తరపు నుంచి చేశాడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక పాయింట్ నెంబర్ 4, చివరి అంశం. మనం 2024లో జరిగినటువంటి ప్రచారంలో అతి ముఖ్యమైనది ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రచారం చేసుకొని, ఏదైతే పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకొని, హద్దురాళ్ళ మీద బొమ్మలు వేసుకొని, సో ప్రజలను అయితే భయపెట్టాడు. అంటే ఎలా భయపెట్టాడంటే, ఆ పొలం హద్దురాళ్ళ మీద జగన్ బొమ్మ ఉంది కాబట్టి ఆ పొలం అంతా జగన్దే, పాస్బుక్ మీద జగన్ బొమ్మ ఉంది కాబట్టి అసలు ఆ పాస్బుక్కే చెల్లదు, పాస్బుక్ పనికిరాదు, ఆ పాస్బుక్ నిప్పు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ ప్రచారాన్ని ఎలా పీక్స్ తీసుకెళ్ళాడంటే, ఆ పాస్బుక్ని తీసుకొచ్చి ఆ రైతులను పిలిచి అక్కడ ఒక అట్మాస్ఫియర్ అనమాట, ఒక సినిమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అంటే అపోజిషన్ పార్టీ లీడర్స్ అంటే అంతే చేస్తారు కదా. సో అక్కడ ఒక సినిమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆయనే నిప్పు పెట్టేదానికి అది మీడియాలో ప్రముఖంగా వచ్చేటట్టు చేసి, సో కట్ చేస్తే పై వాళ్ళ కేసు మేము ప్రకటించాడు. అప్పుడు ఏదైతే సర్వేలు జరిగినాయో అప్పుడు కొంత శాస్త్రీయ పద్ధతుల్లోనే జరిగింది. సో దాన్ని కంటిన్యూషన్గా మేము ఇది చేస్తున్నాము, ఏదైతే ఆ గట్రాళ్ళు హద్దురాళ్ళు పాస్బుక్ల మీద ఫోటో ఉందో అది తీసేస్తున్నామని చెప్పాడు. అంతేగాని ఆ యాక్ట్ని రద్దు చేస్తున్నామని చెప్పాలి ఆయన. సో అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వాళ్ళకి ఎదురయ్యాయి. కాకపోతే దాన్ని కప్పు పెట్టడంలో మాత్రం సక్సెస్ అయింది మన అనుకూల మీడియా. అదేనండి వాళ్ళ బలం అంతా ఏంటంటే, ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తారు, అది జనానికి ఉపయోగపడేదని దాన్ని అక్కడ కట్ చేస్తారు అంతవరకు. అంటే పార్టీకి నష్టం వస్తుందంటే కట్ చేస్తారు, కట్ చేసి ఎంతవరకు డీటెయిల్స్ ఇవ్వాలో అంతవరకు డీటెయిల్స్ ఇచ్చి దాన్ని టచ్ చేయరు. ఇప్పుడు ఒక అంశాన్ని నువ్వు టచ్ చేస్తే అది ప్రజల్లో హైలైట్ అవుద్ది తప్ప, ఆ అంశాన్ని నువ్వు టచ్ చేయకపోతే అది వార్త అవ్వదు కదా. దాన్ని వదిలేసేసి చిన్న గీత పక్కకి పెద్ద గీత గీస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పక్కన ఇంకేదైనా పెద్ద గీత 22A ఏదో ఒక పెద్ద గీత గీస్తే జనాలంతా డైవర్షను,
డైవర్షన్ పక్కకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో నడిపించడానికి చంద్రబాబు నాయుడుకున్న చాణక్యం రాజకీయాల్లో తల్లబండిన నాయకులు ఎవరికి లేదు కాబట్టి సో డెఫినెట్గా జనాలు ఇప్పుడు ఆ వైపుకి వెళ్ళిపోయారు. ఇలాంటి టైటిలింగ్ యాక్టింగ్ మర్చిపోయారు, ఈ హద్దురాళ్ళు మర్చిపోయారు, పాస్బుక్లు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. సో హార్బాటంగా మొదటి సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఈ యాక్ట్ మీద మళ్ళీ అసెంబ్లీలో యుద్ధం, జగన్ మీద తిట్లు, ఇదంతా మనం చూసాం సిరీస్లో భాగంగా. సో ఈ అంశాలన్నీ, ఈ 4 అంశాలు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే కానివ్వండి, కాదంబరి జత్వాని కేసులో కానివ్వండి, సో ఈ అంశాలన్నిటికీ అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందంటే సో కూటమి కూడా కొంత హద్దు మీరిన ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. సో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు ఒక సాధారణ రాజకీయ పార్టీగానే ప్రవర్తించింది తప్ప ఒక ఆకాశాన్ని దిగొచ్చిన పార్టీగా, అన్ని నీతులు చెప్పే పార్టీగా అయితే ఏ రాజకీయ పార్టీ లేదు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తుంది. అదేవిధంగా జగన్ను కూడా కొంత ఓవర్ హైప్ ఇస్తుంది. సో స్పందించాల్సిన దానికంటే అతిగా స్పందించి అనవసరంగా వాళ్ళకి ఏకు మేకు క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పడం యొక్క ఉద్దేశమే ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా పైకి లేపుతున్నాడా, లేని హైప్ను క్రియేట్ చేస్తున్నాడని చెప్పడానికి ఉద్దేశం. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.